హాయ్ వ్యూవర్స్, నేను మీ నేచర్ లవర్. ఈరోజు మనం వైజాగ్లోని మోస్ట్ ఫేమస్ పార్క్ 1080 పార్క్ దగ్గరికి వచ్చాము. ఇది వైజాగ్లో బీచ్ ఒడ్డున కైలాసగిరికి కొండ పర్వతానికి దిగువ భాగాన ఉంటుంది. ఎవరైనా వైజాగ్ వచ్చి కైలాసగిరిని దర్శించుకున్న తర్వాత కైలాసగిరి పర్వతానికి వచ్చి ఎంజాయ్ చేసిన తర్వాత ఈ 1080 పార్క్కి రాకుండా మాత్రం ఉండొద్దు. మర్చిపోకుండా ఇక్కడ విజిట్ చేయండి. ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ప్రకృతి అంతా కూడా చాలా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈవినింగ్ టైం కొంచెం స్పెండ్ చేసినా కానీ చాలా మైండ్ రిలాక్సేషన్గా రిలీఫ్గా ఉంటుంది మనకి. ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తుంది మ్యాప్ అండి, గూగుల్ మ్యాప్. ఇది హనుమంతవాక జంక్షన్ అండి. ఇక్కడ హనుమంతవాక జంక్షన్ నుంచి ఇలా కొండ పక్క నుంచి ఇలా వస్తే కనుక మనకు కైలాసగిరి రోడ్. ఇది ఈ కైలాసగిరి కొండ అండి. ఇదంతా కూడా ఈ కైలాసగిరి కొండ దిగువ భాగానే మనకి 1080 పార్క్ అయితే ఉంది. ఇది ఈ కంప్లీట్గా బీచ్ ఒడ్డున ఉంటుందండి. కంప్లీట్ బీచ్ ఒడ్డున ఈ 1080 పార్క్ ఉంటుంది మనకి. మనం ఇప్పుడు పార్క్ లోపలికి వెళ్దాం. ఇక మీరు ఇక్కడ చూస్తుంది ఇది 1080 విశ్వనాథం గారు ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఈయన ఫ్రీడమ్ ఫైటర్, ఈయన జ్ఞాపకార్థంగా ఈ పార్క్కి ఈ పేరు అయితే పెట్టారు వీళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, VMRDA వాళ్ళు. ఇప్పుడు మీకు బీచ్ వ్యూ కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి 1080 పార్క్ నుంచి. అదిగోండి బీచ్ కనిపిస్తుంది చూడండి. వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి మనకు కరెక్ట్గా పార్క్లో నుంచి డైరెక్ట్గా స్టెప్స్ కూడా ఉన్నాయి చూడండి. బీచ్లోకి రావచ్చు, బీచ్కి వచ్చి ఈవినింగ్ టైమ్స్ ఎంజాయ్ చేయవచ్చు. చాలా మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్స్ జరుగుతూనే ఉంటుందండి ఫ్రీక్వెంట్గా. వైజాగ్ ఈ బీచ్ ఒడ్డున షూటింగ్స్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. మీరు చూస్తున్నారా, ఇది ఒక పెద్ద మర్చెంట్ షిప్ అండి. ఇది లాస్ట్ టైం ఇది బర్మా నుంచి ఒకటి కొట్టుకొని వచ్చింది ఇక్కడికి, బంగ్లాదేశ్ నుంచి. ఆ షిప్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది ప్రజెంట్. మనం కిందకి వెళ్దాం ఒకసారి వాటర్ దగ్గరికి. బఫెల్లోస్ కూడా వచ్చినాయండి బీచ్ని చూడటానికి. ఎన్ని బఫెల్లోస్ వచ్చినాయి చూడండి బీచ్ దగ్గరికి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేసినట్టే వైజాగ్ బీచ్ అనేది చాలా చాలా డేంజరస్ బీచ్ అండి. అంతా కూడా స్టోన్స్ ఉంటాయి, ఎందుకంటే కొండ అంచులో ఉండటం వల్ల ఈ బీచ్ అంతా కూడా చాలా డేంజరస్ అండి. ఇక్కడికి వచ్చినప్పుడు స్విమ్ చేయాలని మాత్రం చూడద్దు, చూసినా లోపలికి ఎక్కువగా వెళ్ళకుండా ఉండాలండి. బంగ్లాదేశ్ నుంచి సముద్రం ఒడ్డుకి కొట్టుకొని వచ్చింది. మొత్తం కూడా కమర్షియల్ గుడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ షిప్ అనేది. ఎంపీ మా అనేది దీని ఇక్కడ నుంచి తీసుకువెళ్తేనే కాస్ట్ ఎక్కువైందని ఇక్కడే వదిలేసి గవర్నమెంట్ వాళ్ళకి ఆప్షన్లో దీన్ని సేల్ చేసి వదిలేశారండి. గవర్నమెంట్ దీన్ని ప్రజెంట్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని రెస్టారెంట్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ యూజ్ చేస్తున్నారు. మన నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో షిప్ గురించి డీటెయిల్గా ఉంటుంది. ఇంకా ఇదేనండి 1080 పార్క్ అందాలు. ఇక్కడికి వస్తే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది.